హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫేస్బుక్ ప్రొఫైల్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది చూసారు, ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రొఫైల్ నేమ్ చూడండి, యూ సిరీస్ అని ఉంది. ఇప్పుడు ఈ ప్రొఫైల్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా స్క్రోల్ చేయండి. తర్వాత క్రింద చూడండి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ అనే దగ్గర యూ సిరీస్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ యూ ఇచ్చాను, లాస్ట్ నేమ్ సురేష్ అని ఇచ్చాను. మిడిల్ నేమ్ అనేది ఏమి ఇవ్వలేదు. మిడిల్ నేమ్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రం ఇవ్వాలి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ప్రొఫైల్ నేమ్ అనేది ఆటోమేటిక్ అయితే మార్చడానికి అయితే అవ్వదు. ఒకసారి మీరు ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేశారంటే 60 డేస్ వరకు మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి అయితే అవ్వదు. కాబట్టి మీరు చూసుకోండి, ఆటోమేటిక్ అయితే మార్చడానికి అయితే అవ్వదు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ చేంజ్ యువర్ నేమ్ ఆన్ ఫేస్బుక్ యూ కాంట్ చేంజ్ ఇట్ అగైన్ ఫర్ 60 డేస్ అని చూసారా. కాబట్టి మీరు నేమ్ చేంజ్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చూసుకొని చేంజ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నా నేమ్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. సురేష్ అని ఇచ్చాను ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ రెడ్డి అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూడండి, రివ్యూ చేంజ్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే అక్కడ చూడండి, సురేష్ రెడ్డి అని ఒక విధంగా, రెడ్డి సురేష్ అని ఈ విధంగా 2 విధాలుగా మనకు ఈ విధంగా మనం ఇచ్చిన నేమ్ని మనకు 2 విధాలుగా చూపిస్తుంది. మనకి దీంట్లో ఏది బాగుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సురేష్ రెడ్డి అని బాగుంది కాబట్టి నేను ఉంచుతాను. రెడ్డి సురేష్ కావాలన్నట్లయితే అలా టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను సురేష్ రెడ్డి అని వదిలేస్తున్నాను. చూడండి, ఇలా ఉంచేసి ఇక్కడ మీరు మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనేది మనం ట్యాప్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి, నా పాస్వర్డ్ ఇస్తున్నాను. చూడండి, పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ చేంజెస్ అనేది ట్యాప్ చేస్తున్నాను. చూడండి, నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఒకసారి బ్యాక్ వెళ్దాం. చూడండి, చూసారు కదా, సురేష్ రెడ్డి అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మీరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.